అందరికి శనార్థి, ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సీఎం రేవంత్ సారు నిలబెట్ట చూస్తుండట తెలంగాణ పేరును. గాలి మోటార్లు రెక్కిపోయి గలిచిండు రామ్మోహన్ నాయుడు సారును. అన్ని దందాలు లాస్ అయ్యేటట్టున్నాయట తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ గెలవడిలా జనం ముంగడ ఉంటారట కష్టంలో. మర్యాదలు చేసుట్లా మస్తు ముంగట ఉంటాడట మంత్రి నారా లోకేశము. సోషల్ మీడియాలో బట్టబయలు అయ్యిందట మినిస్టర్ గారి అసలేశము. కొందరు కావాలనే నిందబెడుతుండట గోదల మంత్రి వాకిటి మీద. అందరి ముంగడికొచ్చి శ్రీహరి సారు చెప్పుకుంటున్నాడు బాధ. బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఎట్లా పాలన చేసిందో చెప్పుకొచ్చింది కవిత. ముంగడ ఎట్లుండబోతుందో మరి కల్వకుంట్ల ఆడబిడ్డే భవిత. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పనిగట్టుకొని మరి గాలి మోటార్లో పోయి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ను కలిసిండట. సీఎం రేవంత్ సారు చిప్ప చేతుల పట్టుకొని పోయిండ. సారు మైకు పట్టినప్పుడల్లా సర్కారు తన రూపాయి లేదు, సెంట్రల్ సర్కారు మంత్రులు దొంగలు చూసినట్టు చూస్తుర్రని అంటాడాయా అంటే చూడుర్రి. చూసినరా, ఉత్త చేతులతోని కేంద్ర మంత్రి దగ్గరికి పోతే ఎట్లుంటుందని ఇట్లా శాల్వా తీసుకుపోయి సన్మానం చేసి చేతుల పువ్వుల గుత్తి కూడా పెట్టి ముసిముసిగా నవ్వుకుంటా మర్యాదలు మంచిగానే చేసిండు. అటెనక సిక్కి పోయిన ముచ్చడం ముంగటేసుకున్నాడట. వరంగల్ జిల్లాలో గడుతున్న మామునూరు గాలి మోటార్ డిపో కోసము సర్కారు భూమిని సిద్ధం చేసి పెట్టింది. మీరు వెంటనే పనులు సురువు చేయాలని చెప్పుకొచ్చిండట. అట్లనే కొత్తగూడెం పాల్వంచకాడ కట్టబోయే గాలి మోటార్ డిపోకు కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలని సెంట్రల్ సర్కారు మంత్రి చెవులై వేసిండట. మీరు ఇంత దూరం వచ్చి కలిసి మరీ చెప్పినాక సురువు చేయక ఊకుంటామా, వెంటనే పనులు కూడా సురువు చేద్దామని అన్నాడా అంటే ఏమో మరి అంటే అనొచ్చు. అట్లనే సెంట్రల్ సర్కారు కోపన మంత్రి ప్రహ్లాద్ జోషి సార్ను కూడా కలిసిండు. ఆయనకు కూడా మంచిగానే మర్యాదలు చేసి రాష్ట్రంలో మొన్నటి వానకాలంలో వండించిన వడ్లను మా సర్కారు అన్నదాతల దగ్గర ఐకేపీ సెంటర్లు పెట్టి కొన్నది. మీ కేంద్ర సర్కారు వెంటనే ఎఫ్సీఐని చూడాలి, ఇంకో 18 లక్షల మెట్రిక్ టన్నుల కొనేటట్టు బేరం పెట్టియాలే సారని కేంద్ర మంత్రి సారు చెవులయ్య వేసిండట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు ఢిల్లీలో మంచిగానే దర్జాగా తిరుగుతున్నారు కానీ ఒదికు రాష్ట్రంలో మీరు ఏతులకు ఎలుగబెడతామని చెప్పిన చదువుల శాఖ మొత్తం సత్రోలు చందన అవుతున్నదట. బడిపంతులతోనే అవుతున్న తిప్పలు తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చి లొల్లియేస్తురు. మరి ఇప్పుడన్నా ఇగురంతోని వెంటనే వాళ్ళ బాధలు వాపే పని పెట్టుకుంటే మంచిగుంటది. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ఫాయిదా ఉంటుందని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు అన్ని దందాలు డౌన్ అయిపోయినాయట. కొత్త నౌకర్లు వచ్చుడు లేదు కానీ ఉన్న నౌకర్లు ఊసిపోయేటట్టే ఉన్నాయట. అటు శాంతి భద్రతలు కూడా సకాలేవట. పట్టవగటిలే దొంగలు పడి దోసుకునే పరిస్థితి తయారైందట. ఉదికు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ముంగడికి పోతున్నామని మళ్ళీ సర్కారు లీడర్లు అంటుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారటరా మీరే చూడుర్రి. రాష్ట్రం మొత్తంలో ఇవాళ అన్ని వ్యాపారాలు డౌన్ అయినాయి, అన్ని వాణిజ్య సంస్థలు డౌన్ అయినాయి. కొత్త కొలువులు వచ్చింది లేదు, ఉన్నాయి పోయే పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతలు కూడా అక్కడ చక్కగా లేవు. చూసినరా, కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. పట్టపగలు మన సుల్తాన్ బజార్ లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో తుపాకీతో కాల్చి 8 లక్షల రూపాయలు పట్టపగలు ఎత్తుకపోయే పరిస్థితి. మీ చందానగర్ లో పట్టపగలు జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి బంగారం ఎత్తుకపోయే పరిస్థితి. పట్టవగడీలు దొంగలు పడి దోసుకుంటున్నా పట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, ఇసొంటి మీ 10 ఏళ్ల ఏలువాడిలా కూడా మస్తుగానే అయినాయి. మర్డర్లు అయినాయి, మానభంగాలు అయినాయి, హత్యలు అయినాయి, కుట్రలు అయినాయి, ఎవి కాలేవు చెప్పుర్రి. ఇప్పుడు మేము ఏదో ఎలుగబెట్టినామని అనబడితిరి. మీరు 10 ఏళ్ల పాలన చక్కగా ఎలుగబెడితే ఇయ్యాల పబ్లిక్ మీ కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకుంటారు, ఎందుకు గద్దె మీదకి ఎక్కిస్తారు. అయినా ఇప్పుడు అధికారం పోయినాక శుద్ధపూస మాటలు మాట్లాడితే మీ ఏలువాడిలా మీరు చేసిన వ్యవహారం ఎవరు కూడా మర్చిపోరు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ చదువుల మంత్రి కమ్ ఐటీ మంత్రి నారా లోకేశం సారు మర్యాద నడవడిక అంతా కూడా వేరే ఉంటుందట. ఆయన కంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మర్యాద అంటే మర్యాదనే ఇస్తాడట. మొన్ననే ఓదిక్కు మొత్తము ముండలను మింగనీకి పోయిండా అని అన్ని బూతు మాటలే మాట్లాడిండు అంటుంటే ఇప్పుడు అంత మర్యాద ఏం చేసిండే అంటే చూడుండ్రి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కదా. సభ ఓడిచినాక ఇంటికి పోయేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు యువతలకి వచ్చిండు అంతే. ఆడనే ఉన్న మంత్రి నారా లోకేశం సారు స్పీకర్ సార్ను చూసి ఆయన దగ్గరికి పోయి పలకరించి ఆయన కారు దాకా బయటకు వచ్చి కార్లో ఎక్కించి మరీ సాగనంపిండట. అయితే ఇప్పుడు ఈ వీడియోను పసుపు పార్టీ కార్యకర్తలు కొందరు దింపుకుంటా లోకేశం సారు మనసు గొప్పది, ఆయన ఆలోచనలు గొప్పయి, ఆయన ఎవరికైనా మర్యాద ఇస్తాడు అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు రాసుకుంటా పొట్టు వైరల్ చేస్తుర్రట. అయ్యా మంత్రి నారా లోకేశం సారు, మరి మీరు మర్యాదలు మంచిగానే
చేస్తారు కానీ ఆడాడ మందిలోనే నోరు జారే పనులు కూడా చేయబడితిరి. మొన్నదాకా ఇంటర్నెట్లో మీ వీడియో ఒకటి ఇరగమరగా తిరిగింది, ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నది. నోటితోనే అనరాని చెవులతోని వినరాని మాటలు అంటున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ఫాయిదా ఉంటుంది? మొదలు అసొంటి మాటలు మొత్తానికే మాట్లాడకుండా ఉంటే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప సావుకు కారణము గోదల మంత్రి వాకిటి శ్రీహరిసారే అని ఆయన్నే బెదిరించిండని కావాలని కొందరు కాంగ్రెస్ మంత్రిని కంట్లో పెట్టుకొని ఇంట్లో సిచ్చు పెట్ట చూస్తుర్రట. అసలు మహదేవప్ప సావుకు మంత్రి వాకిటి శ్రీహరి సార్కు సంబంధమే లేదట. అట్లా ఇప్పుడు ఎవరన్నారే బాలన్న అంటారా ఈ నుండి. చావుకు కలిగిన కారణాలు మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకారణంగా ఎవరి మీద మాట్లాడడం అనేది అది మంచిది కాదు, ధర్మం కూడా కాదు. ఇన్నరా వాకిటి శ్రీహరి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నేను మీడియాలో అదే చెప్పిన. అసలు ఆ బాబు ఒకవేళ నాకు గతంలో గాని నామినేషన్ ప్రక్రియ కంటే ముందు గాని ఇప్పటి వరకు గాని ఒక్కసారి ఆయన ఫోన్ కించి నాకు ఫోన్ వచ్చింటే లేదా నా ఫోన్ కించి ఆయనకు ఫోన్ పోయింటే మీరు అంత అలిగేషన్ అనేది నేను బెదిరించాను అంటున్నారు కదా, పోయింటే లేదా నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరైనా బెదిరించి ఉంటే రాజకీయాల్లో నేను శిక్షకు అర్హుణ్ణి. ఇట్లా కమలం పువ్వు పార్టీ అభ్యర్థి మహదేవప్పకు ఫోన్ చేసినట్టు కాల్ రికార్డులు దీపియండ్రి. ఫోన్ చేసినట్టు రికార్డులు ఉంటే మీరు ఏ శిక్ష చేసినా సిద్ధంగా ఉంటా అని అనుకొచ్చిండు. సంబంధం లేనిదే కొందరు రాజకీయ లబ్ధి కోసం చేయిపాటిని బదనాం చేస్తుండ్రు అనుకొచ్చిండు. అయ్యా మంత్రి గారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరేనా? ఇప్పుడు మీ కాల్ రికార్డ్స్ ఎవరు బయట పెడతారు, ఎందుకు పెడతారు సారు? అయినా నిప్పులేందే పొగరాదు కదా. ఒక మీ చేయిపార్టీ లీడర్లు చేయబట్టే పానాలు తీసుకున్నాడని ఒదికు కమలయ్యలు అంతా కూడా కాకులు మొత్తుకున్నట్టు మొత్తుకుంటారు కదా. మీరే స్వయంగా మహదేవప్ప మరణం మీద ఓ విచారణ కమిటీ ఏపిచ్చి ఎందుకు జీవి తీసుకున్నాడు, అంత బాధ ఆయనకు ఏమొచ్చిందో అన్ని ముచ్చట్లు అరుచుకోమానుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ తెచ్చినామని చెప్పుకునే కారు పార్టీని పబ్లిక్ ఇప్పుడు ఎందుకు కాంతలేరో ఎరికేనా? 10 ఏళ్ల ఏలుబడి ఇచ్చిన పబ్లిక్ ఎందుకు అధికారం ఇవ్వకుండా దూరం పెట్టిరో ఎరికేనా? అగో ఎందుకే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, కారు పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సారు కన్నబిడ్డ కవిత మేడమే చెప్తున్నది. గొయ్యనుండ్రి అమ్మ లిక్కర్ దందా చేసి మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకున్న కల్వకుట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం ఇక సురువు చేయండి మీ సుప్రభాతం. మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చినాం. ఇచ్చిన తెల్లారు ఏమైంది? అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈయన ఇంకా మస్తుగానే మాట్లాడింది మొత్తం ముచ్చటి నుండి. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అంతేనా మేడం? ఒక ధర్నా చౌక్ ఎత్తేసిండ్రాను లేకుంటే సోషల్ మీడియాలో ఉన్నదున్నట్టు రాసేటోళ్ల మీద కేసులు పెడుతున్నానో కాదు మేడము. 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా మీ కల్వకుట్ల కుటుంబం చేసిన అరాచకాలు అక్రమాలు నచ్చుతలేవు. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నామని 100 కోట్లు పబ్లిక్ పైకమును మొత్తం సాటుగా పక్కకేసుకొని ఫామ్ హౌజులు కట్టుకున్నారట. ఏలుబడిలకు వస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మీ నాయన చెప్పే, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అనే, ఇంటికో ఉద్యోగం అనే, అన్నదాతలను ఆదుకుంటామనే, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని. మీ నాయన దళితుడో కాదో ఆయన ముఖ్యమంత్రి ఆయే, అమలకలకు చేయుతా అని. అవన్నీ అయినాయా? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ నాయన ఆమీల చిట్ట యమలోకంలో చిత్రగుప్తుని చేతిలో ఉన్న పాపాల చిట్ట అంతా ఉంటుంది. 10 ఏళ్ల తమరి తండ్రి గారి ఏలుబడిలో ఎలుగబెట్టింది ఏమున్నది మేడము? అయినా మీ అయ్య కేసీఆర్ సారు సీఎం సీటులో కూర్చున్నప్పుడు మీరేమన్నా అడిగినరా? తండ్రి తంతెల్ల ఎగిరితే బిడ్డ కోనెట్ల దుంకింది అన్నట్టు చేయలేదా? ఢిల్లీకి పోయి లిక్కర్ దందా పెడితిరి. మీరు చేసిన దందా మొత్తం బయటపడేసరికి బాజాప్తా మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టి చిప్ప చేత పెట్టింది యాది మరిచిండ్రా? ఇప్పుడు సుద్దపూస లెక్క మాట్లాడబడితీరా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఎవడాడు పోలీసోడు ఒళ్ళు బలిసిందా అని ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, సిఐ గాండుగాడు వాడు అని జగ్గారెడ్డి సారు ఇద్దరు పోలీసులను చెవులతోని ఈనరాని నోటితోని అనరాని మాటలు అనుకుంటా పోలీసుల మీదికి పోయినరు కదా. అందుకే ఇద్దరి మీద పోలీస్ కేసు అయిందట. ఎటుగుడుక లీడర్ రమని ఎగిరి పడితే అట్లనే అవుతుంది. మరి మొన్న ధర్మపురి అరవింద్ సార్ అన్న మాటలు మళ్ళొక్క పారిను. క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు? ఎవరు ఒళ్ళు బలిసినట్టు ఎవరు యూజ్లెస్ ఫెలో లెక్క మాట్లాడుతుండ్రో కూడా సబ్బండ తెలంగాణ సమాజానికి కూడా సమజాయ తట్టే అనిపిస్తలేదు. ఇక జగ్గారెడ్డి సార్ జగడం కూడా చూడుండ్రి.
వాటి జగ్గారెడ్డి ఎట్లా మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ కుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. సినిమేషకాళ్ళు పేరుకు హీరోలు కానీ అసలైన హీరోలు పోలీసులే కదా. రాజకీయం నాయకులు సినిమాల్లో గుండెగాల లెక్క మాట్లాడితే ఊకుంటారా? అందుకే ఆయనతో ఇద్దరు ఇట్లా మాట్లాడినందుకు ఇద్దరి మీద కేసులు కట్టిర్రు. అయినా పోలీసులే పోలింగ్ కేంద్రాల కాడ బందోబస్తుకు పోకుంటే ఎలక్షన్లు మంచిగా జరగనీయకుంటే ఎంత పరిశాన్ ఉంటుంది. పోలీసులు చేస్తున్న డ్యూటీలకు అడ్డం తిరిగినందుకు ఆయనతో కేసు అయ్యింది. ఇది చూసి గాలికి పోయే కంపను ఏడన తలిగించుకుంటే ఇదే అంటారేమో అనిపిస్తలేదు. ఎటుకొడుక లీడర్ రమ్యం ఏది అంటే అది పడతారు. అధికారులు పోలీసులు మా లీడర్ల లెక్క మా ఇంటోళ్ళ లెక్క అనుకుంటే ఇట్లనే అవుతుంది. అందుకే మాట అదుపులా పైసా పొదుపులా ఉండాలి అంటారు. ఇప్పుడు ఏమాయ పోలీసుల మీదకి మరల పడ్డందుకు ఇద్దరి మీద కేసాయే. ఇసొంటోళ్ళకి ఇట్లనే కావాలి. ఇప్పుడు జగ్గారెడ్డి సార్కు రియల్ హీరోలు ఎవరో సినిమా హీరోలు ఎవరో మంచిగా అర్థమైనట్టున్నది కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటర్లకు వంచిన కుక్కర్లు మొత్తము పైసలు మొత్తము మళ్ళా నాయనకు వాపసు ఇవ్వాలని వార్డులకు పోయి పబ్లిక్ తోని పంచాయతీ పెట్టుకుంటున్నాడట. అగో అసలు ఓటర్లకు కుక్కర్లు వంచమని అడిగింది ఎవరు? ఇప్పుడు అట్లా పోయి ఇయ్యమని అడుగుడు ఏంది అంటే మీరే చూడుర్రి. సుచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి వార్డుల ఇంటింటికి తిరుగుకుంటా కుక్కర్లు వంచుకుంటా సాడుగా పైకం చేతల పెట్టి షై పార్టీకి ఓటేయాలని కాళ్ళు చేతులు పట్టుకున్నాడట. ఎన్నికలు అయిపోయినాక తెల్లారి వచ్చి నా కుక్కర్లు నాకు ఇయ్యాలే, నా పైకం నాకు ఇయ్యాలని వార్డుల పబ్లిక్ ఇళ్లకు పోయి పంచాది పెట్టుకుంటుండట. అగో అమ్మ చెప్తున్నది మొత్తం ముచ్చటి నుండి. అడగలేదుగా, లేపు ఇచ్చారు. 2500 కుక్కలు వచ్చారు. మేము మీ మన కూడా అనలేదు. ఓటేసినమ్మా అన్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మరి కుక్కర్ ఇయ్యమని అడిగింది మేం కాదు, మీ దగ్గరికి వచ్చింది లేదు. మీ అంతలా మీరే ఎవరు చూడనప్పుడు వచ్చి కుక్కర్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మళ్ళా ఎందుకు అడుగుతుండ్రు? ఇది పద్ధతేనా అంటుర్రు. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటుకు కుక్కరు పైసలు వంచుడే తప్పు. మళ్ళా పోయి పబ్లిక్కు ఇచ్చిన పైకం ఇయ్యమని అడుగుడు ఇంకా పెద్ద తప్పున్నారా? అంతకంటే ఎక్కువనే. కాబట్టి ఇంత మంచిగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అట్లా పంచినందుకు ఆయన మీద ఎన్నికల సంఘం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన మీదనే కాదు, పైసలు కుక్కర్లు తీసుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు ఇయ్యంగానే తీసుకున్నాం అంటారు. మరి ఏ పెండనో అసిద్ధమో చేతల పెట్టి తినుండ్రంటే తింటారా? అగో అందుకోసం అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. చెప్పి మాకే యాష్టకొస్తున్నది కానీ షై సర్కార్లో మాత్రం చలనం వస్తలేదు. ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని చెప్తున్నామా? ఇప్పుడు మళ్ళీ బాల సదనంలో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి 32 మంది ఆడివిల్లలు దవాఖానలో పడ్డారట. ఎందుకట్లా చేసి కాలబడుతురో ఏది గట్టిగా అడుగుదాం పాండ్రి. చూసినరా, పసిపిల్లలు దేవుళ్ళతోనే సమానం అంటారు. దేవుళ్ళ సొంటి బుడ్డ పిల్లలు ఇట్లా ఫుడ్ పాయిజన్ అయ్యేటట్టు కూడు పెడితే దేవుళ్ళు కూడా కూడు పెట్టిన వాళ్ళను ఉత్తగానే ఇడిచిపెడతారా? వీళ్ళ గోసదలిగి అంతకంతకు అనుభవించేటట్టు చేయరా? కాకపోతే వెనక ముంగట ఇయ్యాల ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మరి ఈ ఫుడ్ పాయిజన్ అయ్యింది ఏ దవాఖానలో చేసిర్రంటే పెద్దపల్లిలా బోర్డు చూడండి ఎట్లున్నదో. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ బాల సదనం పెద్దపల్లి అని బోర్డు మీద ముద్దుగానే ఉన్నది కానీ అలా పెట్టే కూడే సక్క ఉంటలేదట. రాత్రి పెట్టిన కూడు సక్కగా లేక ఏం తక్కువ 32 మంది పిల్లలు దవాఖాన పాలయ్యిర్రట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాలు సారు, మీరు మెస్సు ఛార్జీలు పెంచి మెనుల మార్పు తీసుకొచ్చిన హాస్టళ్లకు పోయి అధికారులు బువ్వ రుచి చూడాలని చెప్పినా వంటలు చేసేటోళ్ళల్లా మార్పు వస్తలేదు. మీ మాట కూడా ఇంటలేరు కాబట్టి చెప్పంగా వినడంలోనూ చెడంగా చూడాలంటారు. అందుకే ఒక పని చేయండి, ఆ బాల సదనాలు, ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ గురుకులాలు అన్ని మూసేసి పోరగాళ్లను ఎవల ఇండ్లకు వాళ్ళను పంపిస్తేనన్నా వాళ్ళ అవ్వయ్యలు గంజో గట్టుకొని పోసి ఉన్నంతలా మంచిగా చదువుకుంటారు. అట్లా చేయకుండా మీరు ఇట్లనే చూసి చూడనట్టు ఉంటే బాలబాలికల బతుకులతోనే ఆడుకున్నోళ్ళు అవుతారు. ఎద్దెడిసిన వ్యవసాయం రైతు కలకల అన్న రాజ్యం ఎన్నటికీ పోగుపోయాయి అన్నట్టే పిల్లలు పొడుపాయిదల్లా బాధపడుతుంటే కూడా వాళ్ళ ఉసురు మీ షై సర్కారుకు ముడుతుంది. అది ముట్టక ముందే మంచి కూడు పెట్టిపియండ్రి, మంచి సిబ్బందినన్న పనిలో పెట్టుండ్రి. ఈడికే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక గోసలు పడుతురు. మీరిస్తామన్న ఉద్యోగాలు కూడు సక్క వెట్టనోళ్లను తీసేసి మంచి బోవ పెట్టేటోళ్లకు నిరుద్యోగులకు ఇయ్యండ్రి. అప్పుడు మీరు కోరుకున్న మార్పు ఎందుకు రాదో చూద్దామంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నెత్తినొస్తే మోకాలకు జాడుబాం పెట్టుకున్నట్టే జనంకు గోసలు వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లను అడగకుండా అధికారంలో లేని కారు పార్టీ లీడర్లను అడుగుతుర్రట. మోకాలకు బోడగుండుకు లెంక పెట్టినట్టు అట్ల ఎవరు కనిపించనే అట్లెవలు అడగబట్టినే బాలన్న అంటే అన్న మనిషినే మన ముచ్చట్లకు తెచ్చిన ఈనుండ్రి. సంఘాలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడగాలి, మాకు ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి. కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయి అంటే
ప్రభుత్వాలను అడిగాయి, ప్రతిపక్షాలను తిడతాయి. ఇన్నరా ఉద్యమ సంఘాలను ఇరుసుకపడే సంఘాలన్నీ కూడా ప్రభుత్వాలను ఎమరయ్యట, ప్రతిపక్షాలను తిడతాయట, ఎక్కిరిచ్చి ఎత్తి పొడుస్తాయట. అట్లెందుకో ఆముచ్చట గుడి నుండి నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ని అడిగిరు మిత్రులారా. నాడు బీఆర్ఎస్లో ఉండి కేసీఆర్ సార్ను గట్టిగా అడిగేది ఉంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేది కాదంటే ఎవరి గురించి అంటుండో అర్థమైందా అనుకుంటా. మీరు అనుకున్నట్టే కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడమనే అంటున్నట్టు లేదు. అవు మరి అప్పట్లో కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కవిత మేడం వల్ల బాపే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటున్న మాటలన్నీ అప్పుడే అని ఉంటే ఇప్పుడు ఈడిదాకా రావాల్సిన పని పడకపోవు. దొరబారి ఆడబిడ్డ కవిత మేడం బీసీ నినాదం ఎత్తుకునే కాడికి రాకపోవు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మనం కాంగ్రెస్ని అడగాలి. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ని అడుగుతున్నాం మిత్రులారా. అంటే తలకాయ నొప్పి గోలి ఇక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను. నివద్దనే కదా ఇంకా అయినుండ్రి. ప్రభుత్వం మీద మనం కొట్లాడుతున్నామా? కొట్లాడతలేము. ప్రతిపక్షాల మీద కొట్లాడుతున్నాం. పుండో దగ్గరుంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మవుతుంది. ప్రజల బాధలు పోవాలంటే ప్రభుత్వం మీద కొట్లాడలే కానీ ప్రతిపక్షం మీద ఇరుసుక పడితే ఏమొస్తుంది అంటారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. వికారాబాద్ కడవు ఇద్దరు తాగుబోతులు పర్మిట్ రూముల్లా కాకుండా పక్కపొంటి ఉన్న శ్మశాన వాటికలకు పోయి సమాధుల మీద కూర్చొని మందు తాగుతున్నారట. బొందలగడ్డకు పోయి బొందల మీద కూర్చొని బోందీ బొక్కుకుంటా తాగితే మరి ఎవరు ఏమన్నారు అనుకున్నారో ఏమో కానీ గోరిల్లనే టేబుల్ లెక్క వాడుకుంటున్నారట. చూడు ఎట్లున్నదో కథ. ఈడవుకొని మంది ఎందుకు తాగుతున్నారు? మాకు ఏం లేదు సార్, ప్రభుత్వం ఏం లేదు, మా కష్టాజీతంతో మేము ఇది చేసుకుంటాం. ఈడెందుకు తాగుతున్నారని సమాధులు అక్కడ ఏడా ఏం లేదన్నా. ఇన్నరా గోరిల మీద కూర్చొని తాగుతుంటే ఆడదాకా పోయి వాళ్ళను వీడియో తీసుకుంటా ఈడ ఎందుకు మందు తాగుతుర్రంటే మాకు ఏడ ఏం లేదన్నా అనబట్టి ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నలుగురికి మంచి చేయండి, నాకు కాదు ఈయన కాదు, నలుగురికి మంచి చేయండి. ఎవరైనా సరే అదుకుంటారు చేస్తున్నారు. నువ్వు నలుగు అదుకో, నలుగురు వచ్చి నీకు ఇది చేస్తావు. అవునా కదా? మాకు నువ్వు ప్రభుత్వం అడగాలి ఏమన్నా ఇది ఉంటే. చూసినరా సర్కారు ఏం చేస్తుందన్న మాకు అనుకుంటా మరి ఇట్లా గోరెల మీద కూర్చొని తాగుతుర్రు. బహిరంగ ప్రదేశంలో శ్మశాన వాటికలా కూర్చొని తాగొద్దు కదా అంటే ఏమంటుండో ఈనుండ్రి. ఇదేంది శ్మశానం కాడ వచ్చి సమాధి కాడ మందు తాగకం. మంచి సచ్చేది వీడినే, పోయేది వీడినే, మొత్తం ఈడ సుక్కు దొక్కేది వీడినే. ఎన్నేళ్ళు బతికినా ఎన్ని దినాలైనా మేము ఈడికి రావాల్సిందే, ఇదే శాశ్వతమని తాగిన నోరు ఏమో చేసిందన్నట్టే మాట్లాడుతున్నాడు. మరి ఎన్నేళ్ళైనా ఈడనే అన్నప్పుడు ఆడనే వండుకొని ఆడనే ఉండక ఇంటికి పోయి ఎందుకు ఉంటున్నట్టో పోలీసులు బహిరంగ ప్రదేశాలను చూస్తారు కానీ బొందలగడ్డలకు రారు అని ఈ యుగురం చేసినట్టే అనిపిస్తలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు బడి పిల్లలకు పెట్టే బువ్వ కుక్కలు కూడా తినకుండా గలీజ్గా పెడుతుర్రట. ప్రభుత్వం పగటిల బువ్వ పంచభక్ష పరమాణం లెక్క సక్కదనంగా పెడుతున్నదని సంకలు గుద్దుకుంటుంటే కుక్కలు కూడా ముట్టనంత అద్భానంగా కూడు పెడుతున్నారని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా వివరించుకుంటూ వస్తా పాండ్రి. చూసినరా తినే కంచాలు మొత్తం రోడ్డు మీద కొట్టుకుంటా బడి పిల్లలు ఎట్లా లొలి చేస్తుర్రు. మరి ఎందుకు ఇట్లా చేస్తుర్రంటే సర్కారు పెట్టే బువ్వ సక్కదనం లేదు. ఇసొంటి బువ్వ తీసుకుపోయి కుక్కకు పెట్టినా కూడా ఆ కూడును ముట్టుకోదని కోపంతోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులున్న ఎస్టీ ఆశ్రమ పాఠశాలల పిల్లలంతా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి లడాయి చేసిర్రు. హెచ్ఎం డౌన్ అనుకుంటా పెద్దెత్తునే కయ్యం చేసిర్రు. ఓ పారి బడి పిల్లల బాధలు విద్యార్థి చెప్తుండే నుండి. సార్ ఇడ్లీ చేస్తుంది సార్, ఇడ్లీలో చట్నీ లేదు సార్, చట్నీ లేదు ఏం లేదు సార్. అది పొద్దున సాంబార్ అంటారు సార్, దానికి సాంబార్ అన్నారు సార్, నీళ్ళు అంటారు సార్, మొత్తం నీళ్ళు లెక్క చేస్తుంది సార్ మొత్తం. ఇన్నరా చదువుకునే పిల్లగాడు ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి. మధ్యాహ్నం కూర చేస్తారు సార్, అది ఉడకదు ఏం చేయరు సార్. అది చికెన్ కూర చేస్తారు సార్, అది కూడా ఉడకదు సార్, మొత్తం వాటర్ అవుతుంది సార్. నిన్న ఒక రోజు చెప్పినాం కదా సార్, అది నూనె ప్యాకెట్ ఉంటుంది సార్, నూనె ప్యాకెట్ ఒక్క కిలో ఉంటుంది సార్. ఆ కిలో ప్యాకెట్కి 3 పూటలు చేయాలంటారు సార్. నీళ్ళ షారు పోసుకుంటా ఉడకని కూరలు పెట్టుకుంటా మస్తు తిప్పలు పెడుతుండని చెప్పుకుంటా వచ్చిండు. ఓ దిక్కు బడి పిల్లల బాధలు ఇట్లుంటే ఇంకో దిక్కు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బువ్వ సక్కదనంగా లేదని స్టూడెంట్స్ కూడా రోడ్డు ఎక్కిలు చేస్తుర్రట.
అయ్యా మరి చదువుల శాఖ అధికారులారా బోదిక్కు సర్కారు తలుపు పెట్టి చెప్తుంటే మీరు కొలుపు పెట్టి ఇన్నట్టు ఎందుకు చేస్తుర్రు? బడిలా పిల్లలకు పెట్టే బువ్వ చక్కదనంగా ఉందా లేదా అని దినాం చెక్కింగులు చేస్తే మంచిగుంటుంది. ఇటువంటి పిల్లలే మీకు ఉంటారు, మరి వాళ్ళకు కూడా ఇట్లనే ఉత్త నీళ్ళే పోసుకుంటా పెడితే ఎట్లుంటుంది? ఎందుకు సార్ ఇట్లా పిల్లల బతుకులతో ఆడుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కన్నతండ్రి రాసిచ్చిన ఆస్తి తల్లి పేయి మీద ఉన్న బంగారం ఇచ్చినా కూడా ఓ తండ్రిని ఇద్దరు బిడ్డలు ఆస్తి తీసుకొని అన్నం కూడా పెట్టకుండా గోసలు పెడుతుర్రట. అయ్య రాసిచ్చిన ఆస్తి తీసుకొని బంగారం తీసుకొని ఆడబిడ్డలు బాధ పెట్టుడు ఏందే? ఆడబిడ్డలు అవగారి ఇల్లు బాగుండాలని కోరుకుంటారు కానీ ఆస్తి గుంజుకొని గోసబుచ్చుకున్నాడు ఏంది అంటే ఇగో ఈ నుండ్రి పెద్ద మనిషి ఇక నీ బాధ చెప్పే. నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన, అమ్ముకున్నాడు, అమ్ముకోవద్దు కదా. మళ్ళీ ఈ రెండో బిడ్డకి ఇచ్చిన, ఆమె ఇక పిల్లంగేది నన్ను సరిగా చూడడం లేదు. నెలకు 1500 రూపాయలు ఇస్తుంది, అంటే 22,000 రూపాయలు కిరాయిలు వస్తాయి. మొగని సొమ్ముదిని ఎవలపాడనం వాడినట్టు అయ్యవంచిచ్చిన ఆస్తులు బంగారం తీసుకొని కన్నతండ్రికి కూడా కూడు పెట్టకుండా కష్టపెడుతుర్రట. కిరాయిలు 22,000 వస్తే మా అంటే 1,500 రూపాయలు ఇస్తుందని బాధపడబట్టి అయిపోయి ఆ బిడ్డలు కూడా ఏం పని చేయరా, అల్లుళ్ళు ఉత్తగానే ఉంటారా అంటే పెద్ద బిడ్డ భాగ్యలక్ష్మి ప్రైవేట్ జాబ్ చేస్తుందట, ఆమెకు మంచిగానే జీతం వస్తుందట. చిన్న బిడ్డ ఝాన్సీకి సర్కారు నౌకరు ఉందట, ఆమె మంచిగానే సంపాదిస్తుందట. నా ఆస్తి నా బిడ్డలకు కాకుంటే ఎవరికైతుంది, దగ్గర పడ్డనాడు నా బిడ్డలు నాకు చేసి పెడతారని 130 గజాల భూమి ఇల్లు ఉంటే సరి 65 గజాలు ఇద్దరికి సమానంగా వంచిచ్చిండట. ఆస్తి వంచేదాకా మంచిగానే ఉన్నారట. ఆస్తి బంగారం చేతుల పడంగానే కన్నతండ్రి అన్న కనికరం కూడా చూపుతలేరట. చిన్న బిడ్డనైతే బాత్రూమ్ పక్క కుంచి మరీ గోసపెడుతున్నదట. అందుకే నేను రాసిచ్చిన ఆస్తి మొత్తం రద్దు చేయాలని ఆర్డీఓకు ఫిర్యాదు అయ్యిండట. పోలీస్ స్టేషన్లో కూడా పెద్ద మనిషిని మంచిగా చూసుకోమని చెప్పినా కూడా మారలేదట. ఆడబిడ్డలు అవ్వయ్యలా మంచిగా ఓరుతారు. ఆడబిడ్డ దీవెనార్తి అంటే అర్తి దీవెనార్తి అంటారు కానీ ఈయన బిడ్డలు అందుకు ఉల్టా ఉన్నట్టున్నారు కదా. మరి అవ్వయ్యలను చూడకుంటే సర్కార్ నౌకరుంటే వాళ్ళ జీతంలోకెళ్ళి 10% తల్లిదండ్రుల ఖాతాలో వేస్తామని అప్పట్లో రేవంతాల సార్ అన్నట్టు గుర్తు. సికింద్రాబాద్ మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి రాజలింగంకు సర్కారు న్యాయం చేస్తుందా అంటే ముంగటెరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డంతోడ్డ బండ్లు నడిపేటోళ్లకు రోడ్డు మీద కాకుండా ఫుట్పాత్ మీద వాహనాలు దంచకపోయేటోళ్లకు బుద్ధొచ్చుతాడు చేసిందో ముసలవ్వ. అగో ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే పోలీసులు బుద్ధి చెప్తారు కానీ ముసలవ్వ ముంగటికి వచ్చి బుద్ధి చెప్పుడు ఏందే బాలన్న ఇంతకా శుద్ధి ఏంటిదే అంటే ఇగో చూడురి. చూసినరా రోడ్డు మీద పోతుంటే బండ్లు ఎక్కువ ఉన్నాయి, ఫుట్పాత్ మీదకి వెళ్ళి పోతే ఎవరు ఆపర్ అనుకొని కొందరు 2 వీలర్ బండ్లు నడిపేటోళ్ళు రొయ్య దంచకపోతుంటే ఎవల మానాన్న వాళ్ళే పోతారని ఎవలతో వాళ్ళు పోతుంటే ఓ ముసలవ్వ అందరూ అనుకోలేదు. ఫుట్పాత్ మీద అంటే కేవలం ఖాళీ నడకన పోయేటోళ్ళే పోవాలి కానీ ఇట్లా బండ్లు ఉన్నోళ్ళు పోతే నడుచుకుంటా పోయేటోళ్ళు ఎట్లా పోవాలని ఓ స్కూటీని ఆపి అడుగుతుంటే నువ్వేంది నాకు చెప్పేది, నేను పోతా అంటే కాలు అడ్డం పెట్టి ఎట్లా ఆపుతుందో చూడుండ్రి. హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ మంచిగానే పాటిస్తుండు కానీ అన్ని రూల్స్ అట్లనే ఫాలో కావాలన్నా కొన్ని మాత్రమే ఫాలో అయ్యి కొన్ని కాకుండా ఉంటే ఇట్లనే ఉంటుంది. ముసలవ్వ ఎంతకు తొవ్వ ఇయ్యకపోయే వరకల్లా వీడియో కూడా తీస్తుండే వరకల్లా చేసేది ఏం లేక ఆయనతో వెనకకు మలుపుకొని మళ్ళా చక్కగా రోడ్డు మీదకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లోకి ఇడిచిపెడితే ఆ ముసలవ్వ ధైర్యాన్ని అందరూ తారీఫు చేస్తుర్రు. అందరూ కూడా అన్ని దగ్గర ఇట్లనే రూల్స్ పాటించుకుంటూ పోతే అసలు దేశంలో అవినీతి అనేదే ఉండదు కానీ అందరికీ ఆ పెద్దవ లెక్క బాధ్యత ఉండాలన్నా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ వీడియో ఏడికేళ్ళు వచ్చిందో చెప్పలేదు కదా, గా కేరళ రాష్ట్రంలో ఉన్న కోజికోడు నుంచి. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చరించి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని.